అర్పిత లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చి, నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మిచ్చి బాగా మోసం చేశాడు. నేను ట్రస్ట్ చేశాను. అర్పితకి లవర్ ఉన్నాడు. లేరు. అంటే ఉన్నాడు. అంటే దానికి నాకు ఇందాకే నచ్చారు. ఇప్పుడు నచ్చలేదు టు బి ఫ్రాంక్. నేచురల్ గా నచ్చానా? యెస్ ఆబ్వియస్లీ. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. ఇప్పుడు ప్రెజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా. అంటే మూవ్ అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు. రేపు మార్నింగే మ్యారేజ్ బ్రో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆవిడ కొంతమంది సిస్టర్ అయితే బాగుండు అనుకుంటారు, కొందరైతే ఫ్రెండ్ అయితే బాగుండు అనుకుంటారు, మరికొందరు లవరు, ఇంకొందరైతే వైఫ్ కూడా లైఫ్ లాంగ్ మనతో పాటు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అనుకుంటారు. ఆవిడ ఎవరో కాదు, షీ ఈజ్ నన్ అదర్ దాన్ అర్పిత లోహి, మోడల్ అండ్ యాక్ట్రెస్. హాయ్. హాయ్ హలో. యా, ఈ అర్పిత లోహి అసలు ఏంటి దీనికి మీనింగ్? మీనింగ్ అంటే అర్పిత ఓకే, ఈ లోహి ఏంటి ఇంటి పేరు రాలేకపోతే? లేదు లేదు, యాక్చువల్ గా లోహిత నా ఒరిజినల్ నేమ్. ఓకే. సో ఫర్ ఇండస్ట్రీ కోసం నేను ఏతో స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అర్పిత లోహి అని కంటిన్యూ చేశాను. అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ కి రావాలనేసి ఎందుకు అనుకున్నారు ఫస్ట్? ఇదే అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో వచ్చిన ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవడం నీడ్ కదండి అని చెప్పేసి నేను యూజ్ చేసుకున్నా. అంటే మీరు ట్రై చేసి ఛాన్సెస్ వచ్చినాయా, లేకపోతే డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ అయ్యి వచ్చిందా ఛాన్స్? అలా ఏం లేదు, సమ్ మెంబర్స్ నా ప్రొఫైల్ చూసి బాగుంది అని చెప్పేసి ఫొటోస్ లో చూసారనమాట. ఒకసారి లైక్ ఆడిషన్ కి పిలిపించండి అన్నారు, వెళ్ళాను, బాగుంది అన్నారు. అలా ఒక మూవీ చేసా. అండ్ దాని తర్వాత కంటిన్యూగా సో ఏదైనా ఆడిషన్ ఉన్నప్పుడు వెళ్ళడం, ట్రై చేయడం. సో ఆల్మోస్ట్ నేను 5-6 years నుంచి ట్రై చేస్తున్నా. బట్ నౌ ఇట్స్ ఫైన్. ఓవరాల్ గా ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిపోతుంది. యా 5-6 years. 5-6 years. ఫస్ట్ మూవీ ఏంటిది మీకు వచ్చిన ఛాన్స్? ఫస్ట్ మీరు వెళ్ళి ఒక కెమెరా ముందు ఆడిషన్ ఇచ్చిన మూవీ? మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, చేశాను. అవును, అది ఆల్మోస్ట్ 5 years అయినట్టుంది కదా. ఆ మూవీ మొత్తం షూట్ కూడా అయిపోయి ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వకపోవడం ఫస్ట్ మూవీ రిలీజ్ కానీ దాని గురించి అసలు మాట్లాడొద్దు అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా మంది. కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీనే ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది, ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అది? అంటే మేబీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అని అన్నారు. ఇంకా నేను తర్వాత అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ మూవీ నేమ్ ఏంటిది అసలు ఇంతకి? తెలుగు మూవీ అయినా ఇంతకి? తెలుగేనా? తెలుగే. లేకపోతే కన్నడ? లేదు లేదు, తెలుగేనా? మీరు చేసిన దాని తర్వాత మూవీ బాలరాజ్ అనుకుంటా కదా? బాలరాజే కదా. బాలరాజులో మీరు కొన్ని సీన్స్ చేస్తూ మీ దగ్గర ఓపిక లేకపోయినా కంటిన్యూగా చేస్తా అంటే డైరెక్టర్ గారు కూడా కట్ చెప్పలేదు అనేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు. ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా హెడేక్ వచ్చి సమ్ పర్సనల్ ఇష్యూస్ వచ్చి చేయలేదు. కానీ ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపించింది? ఏం లేదు, నేను మూవీ కోసం ఎంతైనా కష్టపడతాను, ఎంతైనా చేస్తానని చెప్పి సో నేను స్టాప్ అవ్వకుండా చేశాను ఆ సీన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ గారికి చెప్పకుండానే మీరు ఆ సీన్ మీ హెల్త్ ఇష్యూ వల్ల చేస్తానే ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది చేసేటప్పుడు ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏంటప్పుడు సిచ్యువేషన్? ఇఫ్ ఇన్ కేస్ వస్తే అవ్వదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ లెవెల్ వరకు నేను చేసేస్తాను. ఓకే. మీరు సీరియల్స్ కూడా చేశారు చాలా, అంటే ఆల్మోస్ట్ ఒక 2 సీరియల్స్ 1 సీరియల్ చేశారు కదా? 1 సీరియల్ చేసినట్టు. ఆ సీరియల్స్ వదిలేసి మూవీస్ వైపు ఎందుకు వచ్చేసారు? చాలా మంది ఫస్ట్ సీరియల్స్ చేయలేదు, మూవీస్ చేశాను. అండ్ దట్టు మిడిల్ ఆఫ్ ద టైమ్ లో నాకు సీరియల్ ఒక ఆఫర్ వచ్చింది. సో అండ్ దట్టు అది నార్మల్ అన్నమాట. ఇంకా చేసిన తర్వాత నార్మల్ అనిపించింది. సో నాకు మూవీస్ ఇంకేదైనా ఫర్దర్ గా వస్తే చేస్తాను, కానీ ఇప్పుడైతే మూవీసే చేస్తాను. సీరియల్స్ ఎందుకు వదిలేశారు అసలు? వదిలేదు, నాకు వచ్చిన పార్ట్ వరకు నేను చేశాను. సో ఎండ్ అయిపోయింది సీరియల్. ఆ సీరియల్ వల్ల బాగా ఫేమ్ వచ్చిందా మీకు ఏమన్నా? బాగా ఏం లేదు, నార్మల్.
నోటీస్ అయింది. ఓకే, చిన్నదైనా కూడా ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసినాను, నోటీస్ అయింది అనమాట. ఒక 1 వీక్ కంటిన్యూగా సీరియల్ అనేది చాలా స్మాల్ స్క్రీన్ కి కాబట్టి ఆటోమేటిక్లీ ఓకే ఈమె సిరి అనే క్యారెక్టర్ ఆ సీరియల్లో చేసింది మధుర నగర్ సీరియల్లో అని చెప్పి ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. మీకేమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి ఏమన్నా జరిగిందా? లేదండి. ఎందుకంటే ఎవరెవరికో ఆఫర్స్ చాలా మందికి వస్తున్నాయి. అంటే కొంచెం ఫేమ్ ఉన్నా చాలు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మీరేమో మోడల్, యాక్ట్రెస్, అలాగే ఇన్స్టాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 1,90,000 88,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి? అది మనం చెప్పలేం కదండి. సో బిగ్ బాస్ అనేది ఓకే వస్తే నేను వెళ్దాము అని అనుకున్నాను, బట్ నా వరకు అయితే రాలేదు. అండ్ దట్టు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకుంటే సమ్ మూవీస్ ఏదైనా అలా ఎంక్వైరీ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం ఇక్కడ హార్డ్ వర్క్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం కష్టపడి ఉంటాం మూవీస్ కోసం. అలాంటి వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటా. మీది భాష అటు తెలుగు కాదు ఇటు తెలంగాణ కాకుండా వస్తుంది. అసలు ఎక్కడ ప్రాపర్ మదనపల్లి. మదనపల్లి మరి స్లాంగ్ అసలు మదనపల్లి సైడ్ లాగానే లేదు. అంటే హైదరాబాద్ లో ఉంటున్నాను కదా, మరి హైదరాబాద్ స్లాంగ్ కూడా రావట్లేదు అసలు. అదేదో వేరే స్టేట్స్ నుంచి వచ్చి కర్ణాటక లేకపోతే తమిళనాడు. కర్ణాటక మాకు చాలా నియర్ 100 కిలోమీటర్స్. ఓకే ఓకే వెళ్ళిపోయి అలా ట్రిప్ రౌండ్ వేసుకొని వచ్చేస్తాం వెళ్ళినప్పుడు. మీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ అదంతా ఎలా నడుస్తుంది? డిగ్రీ అండి. అది అంత ఎడ్యుకేషన్ మనం చాలా దూరం ఉన్నాంలేండి. అర్పిత అనే పర్సన్ ఒక మూవీ వల్ల లేకపోతే ఒక క్యారెక్టర్ వల్ల ఫేమ్ లోకి రాలేదు. ఒక వంశీ ఫామ్ అనే వీడియోస్ వల్ల అర్పిత లోహి అనే ఆ నేమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అది వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు. కానీ మీరు అందులో చేశారు. అది ఎంతవరకు నిజం? అబద్ధమా నిజమా? అది నేను అబద్ధము ఎందుకు చెప్పాలండి, అసలు నిజం ఉన్నది నేను నిజమే చెప్పాను. నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ కూడా నన్ను పిలిచారు, సేమ్ యాజ్ ఇట్ ఆఫ్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. ఉన్నది లేని దాన్ని చెప్పడం అనేది చాలా రాంగ్. అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను అనమాట. సో నేను అంతవరకే చూసుకుంటాను. నా వర్క్ ఏది ఉన్నా కూడా వెళ్తా, నా వర్క్ చూసుకుంటా వస్తా. నాకైతే ఏం నెగిటివ్ ఏం లేదు. కానీ వంశీ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు డివోర్స్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్. కానీ అందరు ఏమనుకుంటున్నారు, వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్లే వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు అనేసి చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా, ఆల్మోస్ట్ వంశీ గారిని చూసుంటారు. లేకపోతే నాకేం కనిపించలేదండి అలాంటి విషయం. సో ఉన్న వరకు నార్మల్ గా నా వర్క్ చేసుకున్నా, యాజ్ ఎ ఫ్రెండ్ వర్క్ చేసే వచ్చాను అంతే. మీకు కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు, అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టయితే బాగుండేది, ఈ క్యారెక్టర్ నేను దుమ్ము దులిపేస్తా. అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయాలి అనుకుని చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్? కొంతమందిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనుకున్నవి ఏమన్నా? అలా ఏం అనుకోలేదు, వస్తే చేయడం అంతే. మూవీస్ చూస్తారా అసలు? మరి ఈ మూవీ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మూవీ ఉంది, ఈ బేబీ మూవీలో ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేదిరా బాగుంటుంది, బట్ మన వరకు రావాలి కదండి. సో మనం ట్రై చేస్తున్నాము, సో ఏదో ఒక రోజు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ అనే కాదు, లీడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను కదా, సో నేను కంపల్సరీ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు ఒక బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు. కానీ మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.